హలో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈ రోజు మన వీడియోలో కొబ్బరితో ఈజీగా చేసుకునే 3 రకాల స్వీట్స్ ను మీ ముందుకు తీసుకొచ్చానండి. మంచి టిప్స్ తో ఈజీగా ఎవరైనా చేసేయగలరండి. ఈ విధంగా మన వీడియో చూసుకుని చేస్తే పిల్లలకు కూడా చాలా మంచిదండి. కొబ్బరి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోని చూసుకొని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఫస్ట్ నేను ఈ విధంగా కొబ్బరి ముక్కల్ని ఒలిచేసి పెట్టుకున్నానండి. చూసారా, ఇవి రీసెంట్గా నేను ఈ మధ్యన టెంపుల్స్కి ఇంట్లోని యూస్ చేసిన కొబ్బరి అండి. కొబ్బరి అంతటిని ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. అయితే వీటిని సన్నటి చిన్న పొడవుగా కట్ చేసుకోవాలండి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా సన్నగా కొంచెం నిలువుగా కట్ చేసుకోవాలండి. కొబ్బరి ముక్కలన్నిటిని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 1 కప్పు వచ్చాయండి. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ అంతా ఈ కప్పు కొలతతోనే చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని మనం కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను వేసుకొని అదే కప్పుతోని 1/4 కప్పు షుగర్ని వేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉంటే దీని నుంచి మనకి పాకం అనేది వస్తుందండి. వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదు. ఈ విధంగా పాకం రిలీజ్ అయినప్పుడు 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. చూడండి, నేను ఇక్కడ వాటర్లో వేసి చూపిస్తున్నాను. చూసారా, కొంచెం ముద్ద కట్టి మనకి ఆ గిన్నెకి కొడితే కొంచెం సౌండ్ వస్తుందండి ముద్రపాకం లాగా. అప్పుడు మనకి ఈ కొబ్బరి చెక్క అయితే రెడీ అయిపోయినట్టండి. ప్లేట్లో నెయ్యి వేసుకొని ఈ విధంగా ప్లేట్ మొత్తం బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. చూడండి, మరొకసారి చూపిస్తున్నాను. ఈ విధంగా జిగటగా తయారవుతుందండి వైట్ కలర్లోని. అప్పుడు మనకి ఈ కొబ్బరి చెక్కి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసి నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి వేసేసుకోవడమేనండి. వేసిన వెంటనే మనం గరిటతోని లేదా స్పూన్తోని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఆరిపోతే గట్టిగా అయిపోతుంది. ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని పూర్తిగా చల్లారాక ఒక చాకుతో తీసినట్లయితే ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. ప్లేట్ నుంచి సపరేట్ అయిపోతుంది. ఎలాంటి ఇబ్బంది పడిన అవసరం లేదు. చూడండి, మన చిన్నతనంలోని ఇనుపు వస్తువులు ఏమైనా ఇస్తే ఈ కొబ్బరి అచ్చులు మనకి ఇచ్చేవారండి. అచ్చం అదే కొబ్బరి అచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు తప్పకుండా మన వీడియో చూసుకుని చేసేయండి. చాలా ఇష్టంగా తింటారండి మీ పిల్లలు. ప్రాసెస్ కూడా 5 to 10 మినిట్స్లోనే అయిపోతుందండి. ఎలాంటి వాళ్ళైనా ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు మనకి సెకండ్ స్వీట్ అండి. కొన్ని కొబ్బరి ముక్కల్ని ఈ విధంగా తీసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలు కూడా 1 కప్పు అవుతాయండి. వీటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు ముక్కలన్నిటిని ఈ విధంగా కట్ చేసుకొని 1 కప్పులోకి వేసుకున్నానండి. ఇదే కప్పు కొలతతో మనం తీసుకోవాలి ఏం తీసుకున్నా సరే. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని వేసుకొని 2 స్పూన్లు వాటర్ వేయాలండి. అంతకన్నా ఎక్కువ వేయకూడదు. ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకి బెల్లం అనేది కరిగిపోతుందండి. చూసారా, లిక్విడ్ రూపంలో వస్తుంది. ఈ విధంగా కరిగితే సరిపోతుందండి. పాకం ఏమీ రానవసరం లేదు. అప్పుడు మనము మిక్సీ పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా వేసేసుకోవాలండి. ఇది లో టు మీడియం ఫ్లేమ్లోనే మంటను అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. చూసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ యాలకుల పొడి ఫ్లేవర్ కోసం వేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి ఫ్లేవర్ ఈ స్వీట్లోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టేసి మరొక వైపు చిన్న కడాయి తీసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పులండి, మీకు ఏ డ్రై ఫ్రూట్స్ నచ్చితే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేనైతే జీడిపప్పు ఆ ఉండ మీద డెకరేషన్ చేయడానికి జీడిపప్పు మాత్రమే నేను ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఈలోపు చూడండి, కొబ్బరి కొంచెం ఫ్రై అయ్యింది. ఉండకట్టితే సరిగ్గా ఉండకట్టలేదండి. కాబట్టి మళ్ళీ ఇంకా మనము మరొక స్పూన్ నెయ్యి వేసుకొని మరొక నిమిషం ఫ్రై చేసుకోవాలండి. ప్యాన్ నుంచి పూర్తిగా సపరేట్ అయిపోతుంది. అప్పుడు చూడండి, మరొకసారి మీకు ఉండకట్టి చూపిస్తున్నాను. ఉండ బాగా ఫామ్ అయింది కదా. ఇప్పుడు మనకి లడ్డూలకి ఇది రెడీ అయిపోయినట్లేనండి. ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు దీన్ని మనము నెయ్యి రాసుకునే చేత్తోని చిన్న ఉండలుగా చుట్టేసుకుంటే సరిపోతుందండి. మీరు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని ఇదే కొబ్బరిలో కలిపేసుకొని ఉండలాగైనా చుట్టేసుకోవచ్చండి. నేను ఇక్కడ జీడిపప్పు ఒకటే ఫ్రై చేసుకున్నాను కాబట్టి కలుపుకోలేదు. ఉండపైన పెట్టి డెకరేషన్కి బాగుంటుందని ఈ విధంగా లడ్డూలా చుట్టుకున్నానండి. దానిపైన పెట్టేసి చూడండి, అన్ని బాల్స్ని కూడా మీకు నచ్చిన సైజులో ఈ విధంగా బాల్స్ లా చుట్టుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి.
చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చాలా ఈజీ ప్రాసెస్, 5 నుంచి 10 నిమిషాల్లోనే అయిపోతుంది. ఇందులోని ఓన్లీ మనము కొబ్బరి బెల్లంతోనే చేసాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి. మన వీడియో చూసుకుంటూ తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు థర్డ్ స్వీట్ చూద్దాం వచ్చేయండి. 1 కప్పుడు కొబ్బరి ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీలోకి వేసుకొని ఫైన్ గా మిక్సీ పట్టుకోవాలండి. 1 కడాయి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని 1/2 కప్పు శనగపిండిని వేసుకొని ఈ విధంగా ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే మనకు మాడకుండా బాగా ఫ్రై అవుతుంది. చూసారా కలర్ మారింది. ఇది వేగుతున్నంతసేపు మంచి స్మెల్ వస్తుందండి. అప్పుడు మనకి ఇది ఫ్రై అయిందని అర్థము. అప్పుడు ఒక బౌల్లోకి దీన్ని అంతటిని తీసేసుకోవాలండి. ఇప్పుడు అదే కడాయిలోకి మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరిని వేసుకొని నేను ఇక్కడ 1 కప్పు కొబ్బరికి 1 కప్పును ఇంకా 1/2 కప్పు షుగర్ని వేసుకున్నాను. మీరు షుగర్ తక్కువ తిన్నట్లయితే 1 కప్పు షుగర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇందులోకి అదే కప్పుతో 1 కప్పు పాలను కూడా వేసుకొని ఫ్లేమ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని ఈ విధంగా కలుపుకోవాలండి. ఇది కలుపుతూ ఉంటే మనకి పల్చగా అయిపోతుందండి. చూసారు కదా, మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయనప్పటికీ ఇది ఈ విధంగా పల్చగా అయిపోతుంది. కాబట్టి మీరు 1 చుక్క కూడా వాటర్ని యాడ్ చేయకండి. ఇప్పుడు మనకి కడాయికి అంచులో అంటిందల్లా తీసేసి ఈ విధంగా నిదానంగా కలుపుకోవాలండి. ఇది కొంచెం వాటి మీద కొద్దిగా ప్రాసెస్ ఎక్కువే కానీ ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఈ విధంగా బాగా ఉడుకుతుందండి. మనం కలుపుతూ ఉంటే అలాగా ప్యాన్ కంటింది అంచులన్నీ ఊర్చేసి అందులోకి వేసేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కొంచెం దగ్గర పడిన తర్వాత శనగపిండిని ఫ్రై చేసుకున్నాం కదా, 3 ట్రిప్పుల కింద వేసుకోవాలండి. కొంచెం వేసుకొని ఈ విధంగా బాగా కలిపాక మళ్ళీ రెండోసారి కొంచెం వేసుకొని మళ్ళీ బాగా కలిపాక మళ్ళీ మూడోసారి కూడా మరి కొంచెం వేసేసుకోవాలండి. అప్పుడప్పుడు వేసుకుంటే ఉండలు లేకుండా బాగా మిక్స్ అవుతుంది. ఒకేసారి వేసేసుకుంటే మనకు ఉండలు కట్టేస్తుందండి. అందుకే 3 ట్రిప్పులుగా వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, లాస్ట్ టైం కూడా వేసేసి మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలండి. అంచులకు ఉన్నది కూడా తీసేసి ఆ మిక్సీలో వేసుకొని నీట్ గా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇది మనకి కలుపుతున్న కొద్ది దగ్గర పడుతుందండి. మళ్ళీ ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాసెస్ మొత్తం లో టు మీడియం ఫ్లేమ్లోనే దగ్గరుండి చేసుకోవాలండి, లేదంటే మనకి అడుగంటేస్తుంది. లాస్ట్గా మరొక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా నెయ్యిని యాడ్ చేయడం వల్ల ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. ఈ స్వీట్కి ఈ స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. మనకి మొత్తానికి 3 స్పూన్ల నెయ్యి పడిందండి. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా నెయ్యి ఈ యాలకుల పొడి కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకి బాగా దగ్గర పడుతుందండి. బాగా మీకు ఎంత బాగా ఇది థిక్ అయితే మనకు అంత బాగా ప్లేట్ నుంచి సపరేట్ అయిపోతుందండి. నేను ఆ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు స్టవ్ ఆపేసాను. ఒక పళ్ళెంలోకి నెయ్యి వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్నాను ఆ పళ్ళాన్ని. చూసారా ఇప్పుడు ఇది విధంగా దగ్గర పడింది. నేను దీన్ని ఇప్పుడు నెయ్యి రాసుకున్న చేతితో టెస్ట్ చేశాను. చూడండి నాకు చిన్న ఉండలా కట్టింది కాబట్టి మరొకసారి నేను బాగా ఫ్రై చేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను చూడండి, ఇప్పుడు కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఉండ అనేది బాగా ఫామ్ అయింది కదా. ఇప్పుడు నేను స్టవ్ ఆపేసానండి. నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఈ స్వీట్ని తీసేసుకోవడమేనండి. మీకు ఇంకా థిక్గా ఉంటే మీకు ఇంకా ప్లేట్ నుంచి చాలా ఈజీగా సపరేట్ అవుతుందండి. నేను కొంచెం పల్చగా ఉన్నప్పుడు తీసుకున్నాను కాబట్టి నాకు కొద్దిగా టైం పట్టింది ప్లేట్ నుంచి సపరేట్ అవ్వడానికి. మీకు మళ్ళీ చెప్తున్నాను, మీకు ఇంకా బాగా గట్టిగా ఉడికించినట్లయితే అచ్చం మైసూర్ పాకులాగే కొంచెం గట్టిగా ముక్కల్లాగా వస్తుందండి. నేను కొంచెం పల్చగా ఉన్నప్పుడు దించేసాను. ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యాక మీకు నచ్చిన షేప్లోని ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చండి. నాకైతే కొంచెం టైం పట్టింది ముక్కలుగా రావడానికి. మీకు చెప్తున్నాను కదా, కొంచెం గట్టిగా దించుకుంటే తొందరగా మనకి ప్లేట్ నుంచి సపరేట్ అయిపోతుందండి. కొంచెం పలుచగా ఉన్నట్లయితే తొందరగా మనకి సపరేట్ అవ్వదు. ఈ విధంగా మీకు నచ్చినట్లు ఘాట్లు పెట్టేసుకొని స్వీట్ని అయితే మీరు తీసేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది, అంత బాగుంటుంది ఫీల్ అయితే. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారండి. చూసారు కదా, నేను చెప్పాను కదా మీకు ముందే కొంచెం నాకు మెత్తగానే వచ్చింది. మీరు కొంచెం గట్టిగా ఉడికించుకున్నట్లయితే మీకు కొద్ది ముక్కల్లాగే వస్తుందండి. టేస్ట్ అయితే ఎలా ఉన్నా సరే అద్భుతంగా ఉంటుందండి. మీ ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు మన వీడియో చూసుకుంటూ తప్పకుండా ఈ 3 రకాల హెల్దీ స్వీట్స్ ని ట్రై చేయండి. కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.